వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. ప్రజలు రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణాలు చేసేవారు ఎండకు అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఎండ చురుండ మండుతుంటే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 2-3 నిమిషాలు నిలబడాలంటే వాహన చోదకులు ఎండ వేడిమికి అల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహన చోదకులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పోలీసులు నగరంలో గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేసి నీడ కల్పిస్తున్నారు. గ్రీన్ మ్యాట్స్ ఏర్పాటు చేయడం పట్ల వాహన చోదకులు ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. బాగా చేశారు. మరి ఈ గవర్నమెంట్ మనం అప్డేట్ చేయాల్సిందే, ఎందుకంటే ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయన్నీ కూడా చేసుకొస్తున్నారు. అంచేత గవర్నమెంట్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది. షెల్టర్స్ అవి కూడా ఈ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎన్ని ఎండగా ఉండేవి, ఈ కొంత సేఫ్టీగా ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ ఎండల సందర్భంగా గ్రీన్ మ్యాట్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సిగ్నల్ వద్ద ఇబ్బంది లేకుండా. ఎట్లా ఉంది? బాగుంది సార్, చల్లగా ఉంది. కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయినా ఇబ్బంది లేకుండా బాగుంటుంది. బాగుంది. సిటీ అంతా ఇట్లాంటి ఏర్పాటు చేయాలంటే? అవును, చేయాలండి. సిటీ అంతా చేయాలి. సిగ్నల్ దగ్గర చేస్తే చాలు సార్. సిగ్నల్ మెయిన్ బెంచ్ సర్కిల్ సిగ్నల్ దగ్గర చేయాలి ఖచ్చితంగా. అక్కడ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండలకి సిగ్నల్ దగ్గర ఇబ్బంది లేకుండా ఎండ తగలకుండా ఎట్లా ఉంది? లేదండి, చాలా మంచి పని చేశారు. ఇది ఎండలకి చాలా ఇబ్బంది పడుతుంటారు. ట్రాఫిక్ ఆగినప్పుడు కానీ వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేదు, కానీ ఆగినప్పుడు ఎండ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటివి పెట్టడం వల్ల చాలా మంచి పని చేశారు. పోలీస్ వారికి చాలా కృతజ్ఞతలు అండి, మంచి పని చేశారు. వాళ్ళు మ్యాట్ ఏర్పాటు చేశారు, ఎట్లా ఉంది సిగ్నల్ దగ్గర ఇబ్బంది లేకుండా? బాగుందండి, బాగుంది. చల్లగా ఉంది, కొద్దిగా రిలాక్స్గా ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది. అన్ని చోట్ల ఇట్లాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బాగుంటుంది. బండి ఆపుకొని రిస్క్, స్ట్రైన్, స్ట్రెస్ ఓన్లీ ఇదిగా ఉండేది. ఎండ ఉంటే ఇది కొద్దిగా పీస్ఫుల్గానే ఉంది. సార్, యాక్చువల్గా మ్యాట్ వేయడం వల్ల కొంచెం ప్లస్ అవుతుందండి. కొంచెం ఎండ అది వేడి తగ్గుతుంది, కొంచెం నీడలో ఉన్నట్టుంది సార్. కొంచెం హెల్ప్ అవుతుంది, యూస్ఫుల్లేనండి ఇది. సిగ్నల్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇచ్చేసినప్పుడు సిగ్నల్లో పడినప్పుడు మనం ఇక్కడ ఆగుతాం కాబట్టి కంపల్సరీగా ఎండ నుంచి ఇది కొంచెం ఉపశమనం కల్పిస్తుంది సార్. అంత మరీ హెవీ వేడిలో కాకుండా కొంచెం తక్కువలో బాగానే ఉంది సార్. ఇదే విధంగా సిటీలో అన్ని చోట్ల అన్ని సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేస్తే మన విజయవాడ వాసులందరికీ ఎంతో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది సార్. ఉపయోగకరంగా ఉంటుంది మన విజయవాడలో. చాలా ఉపయోగకరంగా ఉంటుందండి గ్రీన్ మ్యాట్ అనేది వేయటం వల్ల. ఎండకి బాగా అటు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఏదైనా కాసేపు రిలీఫ్ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్గా మంచి పద్ధతి ఇది. ఇంకా అటు కూడా అన్ని వైపులో వేస్తే మాకు కూడా ఎండలో వెళ్ళొచ్చే వాళ్ళు మార్కెటింగ్ పీపుల్ కదా, మాకు కూడా వచ్చినప్పుడు కొద్దిగా నీడ అనేది ఉంటుంది. ఏర్పాట్లండి ప్రజల గురించి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఎండాకాలం ముందే చర్యలు తీసుకున్నందుకు నిజంగా ప్రభుత్వాన్ని అభినందించారు. ఎండలకి ఇబ్బంది లేకుండా సిగ్నల్ దగ్గర గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎట్లా ఉంది? బాగానే ఉందండి, స్టెప్ బాగానే తీసుకున్నారు. కొంచెం ఇట్లా సిగ్నల్ పడినప్పుడు ఇబ్బంది లేకుండా నీడలో ఉండడానికి బాగుంది. సిటీ అంతా ఇట్లా ఏర్పాటు చేస్తున్నారు. సిటీ అంతా కాకపోయినా ఇట్లాంటి హెవీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న దగ్గర, మేజర్ సిగ్నల్స్ దగ్గర ఉంటే కొంచెం ఎండకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్టెప్ అయితే బాగుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువసేపు ఉండగలం, లేకపోతే ఇంత ట్రాఫిక్లో తట్టుకోవడం కష్టం. సిగ్నల్ పడినప్పుడు ఎండలో ఇబ్బంది లేకుండా ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. చల్లగా ఉంది, చల్లగా కూల్గా బాగుంది. ఎండలో వచ్చే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది. చాలా రిలీఫ్గా ఉంది, ఇప్పుడు బాగుంది. మా సిపి గారు రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, మా డీసీపీ మేడం సెరీనా బేగం గారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో చాలా జంక్షన్స్లో గ్రీన్ షేడ్స్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. దానిలో భాగంగా బెంచ్ సర్కిల్ నందు నిర్మల వైపు నుంచి వచ్చే జంక్షన్ నందు గ్రీన్ షేడ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, విజయవాడ నగరంలో ఎండలు అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ నివేదిక మేరకు మన పోలీసు ఉన్నతాధికారులైన డీసీపీ మేడం అండ్ సిపి సార్ ఆదేశాలు ఏమంటే గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేస్తే నగరంలో ఉన్న వాహనదారులు కొంచెం వారికి ఉపశమనంగా కలుగుతుంది. జంక్షన్లో ఆగే 2 నిమిషాలైనా 3 నిమిషాలైనా వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఆశయం మేరకు ఈ గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేయడం అయిందండి. నగరంలో ఉన్న ప్రతి వాహనదారులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. వీలైనంత వరకు ఎండ టైంలో బయటికి రాకుండా జాగ్రత్త వహించండి. హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి. ట్రిపుల్ రైడింగ్ చేయరాదు.
అదేవిధంగా మన ఎగ్జామ్స్ అందరూ అయిపోయి కూడా స్కూల్స్ సెలవులు ఉండడం వల్ల పిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు గమనించండి. వాళ్ళ లైసెన్స్ లేనిదే వాళ్ళకి వాహనం ఇవ్వద్దండి. లైసెన్స్ లేకుండా వాహనం డ్రైవ్ చేయడం నేరం. దానికి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందో తల్లిదండ్రులు కూడా శిక్షణ పడతారు. దయచేసి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించండి. పోలీస్ శాఖకు సహకరించండి. థ్యాంక్ యూ. ఎట్లా వస్తుంది సార్ పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేయడం? ఈ గ్రీన్ షేడ్స్ ఏర్పాటు చేయడానికి పబ్లిక్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. వాళ్ళకి ఆగే 2 నిమిషాలు కూడా ఇబ్బంది పడకుండా ఆ గ్రీన్ షేడ్స్ ఉంటే కాసేపు ఆగినా పర్వాలేదు అనే దీంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సర్కిల్లో ఇంకెక్కడ ఏర్పాటు చేస్తారు? సర్కిల్లో మన విజయవాడ సిటీలో ప్రజెంట్ ఇంతకుముందు సీతానగరం జంక్షన్, సీతారాంపురం జంక్షన్ ఒకటి, మన నిన్న స్క్రూ బీచ్ దగ్గర మన సీఏ బాలమురళీ సార్, ఇక్కడ సీఏ గారు, మా సీఏ రవికుమార్ సీఏ గారు ఆదేశాల మేరకు ఇక్కడ వేశాము.